రాజ్ కందుకూరి గారు ఆల్రెడీ ఐటీ దాడులకు సంబంధించి దిల్ రాజు రెస్పాండ్ అయ్యారు. నా ఒక్కరిపై కాదు అందరిపైన దాడులు జరుగుతున్నాయని. అలాగే మనం ఈ డిబేట్ జరుగుతున్నప్పుడు 10 టీవీలో బ్రేకింగ్ కూడా వస్తుంది. సంక్రాంతికి వస్తున్నామని మేమంటే సంక్రాంతికి వస్తున్నామని ఐటీ వాళ్ళు కూడా అన్నారు అని అనిల్ రావుపూడి దర్శకుడు ఒక ప్రకటన చేస్తారు. 2 ఏళ్లకు ఒకసారి ఐటీ దాడులు జరగడం కామన్ అని అంటున్నారు. అంటే స్పెసిఫిక్గా 2 ప్రధాన సంస్థలపైన, అలాగే సంక్రాంతి సినిమాలతో సంబంధం ఉన్న సంస్థలపైన దాడులు జరగటానికి కలెక్షన్లకి అసలు సంబంధమే లేదా? ఏమండి, ఇప్పుడు ఇందాక నట్టికుమార్ గారు చెప్పినట్టుగా ఇది ఇండస్ట్రీ మొత్తం అవ్వలేదండి. ఫస్ట్ వెరీ క్లియర్ అది. అసలు ఈ ఇష్యూ అంతా ఎక్కడ మొదలైంది? ఈ గేమ్ చేంజర్ అనే సినిమాకి ఏదైతే కలెక్షన్లు వెరీ ఫస్ట్ డే 186 కోట్లని ఏదైతే రాశారో, రెండో రోజు 295 కోట్లని కలెక్షన్ అని పెట్టారు. అంటే ఇది ఒక్కొక్కసారి ఫ్యాన్స్ కోసం హైప్ చేయడానికి చేశారా? ఏదో ఫ్యాన్ మేడ్ పోస్టర్ అదంటే కాదు, ప్రొడక్షన్ హౌస్ నుంచే వచ్చింది. మరి ఇవాళ రోజున 13వ రోజు కలెక్షన్ 182 కోట్లని మరి ఇంకొక వెబ్సైట్ చెప్తోంది. ఏదైతే డైలీ కలెక్షన్ ఏదైతే వాళ్ళు మానిటర్ చేస్తున్నారో వాళ్ళు 182 కోట్లని వాళ్ళు చెప్తే ఇది గ్రాసా, ఇది షేరా? మరి అయితే ఆ రోజు చేసింది అది గ్రాసా, ఇది షేర్ అయితే ఇదేది కన్ఫ్యూజన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఎప్పుడైతే దిల్ రాజు గారు బడ్జెట్లు హెవీగా చేశాం, మేము చాలా ఖర్చు పెట్టామని 75 కోట్ల రూపాయలు 5 పాటలకు ఖర్చు పెట్టామని అన్నారు. అంటే 15 కోట్లు ఒక పాటకు ఖర్చు పెట్టారు. మామూలు నాలాంటి వాడైతే ఒక 5 కోట్లకు ఒక చిన్న సినిమా తీస్తాం ఆబ్వియస్లీ. ఇంత బడ్జెట్లు పెట్టినప్పుడు ఇందాక నట్టికుమార్ గారు ఒక మంచి పాయింట్ అన్నారు. 1900 కోట్లు 2000 కోట్లు ఒక సినిమాకి చేసింది అంటే ఆ హీరోతో సాహసం చేసి ముందుకు వచ్చి 2000 కోట్ల మినిమం బడ్జెట్ ఎవరైనా చేయగలరా? చేయలేరు. అంటే కనీసం ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మీరు ఒక 600 కోట్ల సినిమా అయినా చేస్తే, అటువంటి హైప్ తీసుకొస్తే దానికి రేపు ఆ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎంత బడ్డెన్ ఒక నిర్మాత మీద పెరిగింది అంటే, అఫ్ కోర్స్ ఒకసారి హిట్ వచ్చినప్పుడు నిర్మాత మీద ఆ బాధ్యత నెక్స్ట్ నిర్మాత మీద పెరుగుతుంది. ఆ హీరోని అంత బాగా చూసుకోవాలి, అంతకన్నా బెటర్ గా తీసుకెళ్లాలని కోరుకుంటాడు ఏ నిర్మాత అయినా ఏ డైరెక్టర్ అయినా. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నది ఏదైతే ఉందో ఇది మోస్ట్లీ ఒక సినిమాకో 2 సినిమాలు కనెక్టెడ్ అనండి. ఎందుకంటే గేమ్ చేంజర్ విషయంలోనే దీని గురించి చాలా ట్రోల్స్ వచ్చాయని, ఈ కలెక్షన్ హైప్ ఉంది ఏంటని నార్త్ ఇండియాలో కూడా మాట్లాడుకున్నారు. అంటే దాని మీద చాలా మంది చాలా రకరకాలుగా వెబ్సైట్స్ లోను, ట్విట్టర్ లోను, ఎక్స్ లోను రాశారు. ఎందుకు ఇలా కలెక్షన్స్ ఇలా ఉన్నాయని టాప్ రివ్యూయర్స్ కూడా రాశారు. అంటే దాని గురించి ఒక డిబేట్ జరుగుతుండగా ఆబ్వియస్లీ డిపార్ట్మెంట్ కి ఎలా వెళ్తుందండి? ఇప్పుడు నిజంగా 300 కోట్లు ఉందంటే దాంట్లో నిర్మాత షేర్ 140 కోట్లు 130 కోట్లు రావాలి. దాంట్లో జిఎస్టీలు పోవాలి, థియేటర్ రెంట్స్ పోవాలి, డిస్ట్రిబ్యూషన్ కమిషన్లు పోవాలి, చాలా పోతాయి. అవును. సో ఏదైతే మీరు మెన్షన్ చేసింది గ్రాసా, షేరా, ఏంటి ఎంత నిజాలు ఈ దీంట్లో ఏదైతే ఇప్పుడు మీరు ఇందాక మ్యాంగో మీడియా చేశారని అది కూడా వీళ్ళతో పార్ట్నర్షిప్ లో ఉన్నదే. అండ్ ఇప్పుడు ఇందాక అట్ ద సేమ్ టైం ఇంకొక వ్యక్తి మనం ఇందాక సుకుమార్ గారి మీద రైడ్ అయింది, ఎయిర్పోర్ట్ ని తీసుకెళ్లారని వస్తోంది. అదేంటంటే కారణం ఆయన కూడా దాంట్లో ఒక పార్ట్నర్. ఏదైతే ఒక హ్యూజ్ దగ్గర 2000 కోట్లు చేసిన సినిమాకి ఎక్కడైతే వీళ్ళు రైడ్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ అందులో ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో అందరినీ వెరిఫై చేస్తారు. దాంట్లో భాగంగానే జరుగుతుందండి. ఇంకొకటి నా ఫీలింగ్ ఏంటంటే నిజాలు నాకు నిజంగా తెలియకుండా నా ఎగ్జాక్ట్ కామెంట్ చేయలేను కానీ, నిజంగా అంత కలెక్షన్ లేకపోయినా కూడా హైప్ చేయడానికి వెళ్ళి దాంట్లో ఎఫెక్ట్ అయ్యారేమో దిల్ రాజు గారు నాకు అనిపించిందండి. ఇది ఆయన ఒక విధంగా ఈ విషయంలో నిజంగా అంత బెనిఫిట్ పొందారా లేదా నాకు తెలీదు. తెలియకుండా ఒక హైప్ కోసం వెళ్ళి సినిమాని బాగా లేపడానికి ట్రై చేసి కలెక్షన్లు రాసి నిజంగా పెడితే అంత లేకపోయి కూడా ఉండొచ్చు. ఆయన నిజంగా ఏం చెప్తారు అంటే ఈ పోటాపోటీకి కలెక్షన్ల ప్రకటన కొంపముంచింది అంటారా? ఈ ఐటీ దాడులకు అదే ప్రధాన కారణంగా నిలిచిందంటారా? నాకు అలాగే అనిపిస్తోందండి. అంటే ఏమవుతుందంటే ఒకసారి హైప్ క్రియేట్ చేయడం కోసం చేసి ఉండాలి. లేకపోతే నిజంగా అంత గనక ఉంటే మరి దాని తగ్గట్టుగా జిఎస్టీలు కడుతున్నారా, దానికి టీడీఎస్లు కడుతున్నారా, మరి ఆ క్వశ్చన్లు అన్ని వస్తాయి. ఎప్పుడైతే హ్యూజ్ అమౌంట్ సర్క్యులేట్ అయిందో దాని గురించి రేట్స్ ఆబ్వియస్లీ ఎవరో కంప్లైంట్ అని ఇచ్చి ఉండొచ్చు, ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, వచ్చారేమో అనుకుంటున్నాను. నిజంగా అంత డబ్బు ఆయన సంపాదిస్తే ఒక నిర్మాతగా నేను చాలా ఆనందిస్తానండి. ఎందుకంటే ఇండస్ట్రీ కష్టంలో ఉంది. చిన్న సినిమాతో అయితే క్రష్ అయిపోతుంది. ఒక పెద్ద సినిమా బాగుపడ్డా ఇండస్ట్రీ ఓవరాల్ గా ఎక్కడో చోట ఇంప్రూవ్ అవుతుందని నేను నమ్ముతాను. ఓకే, అదేనండి. ఒక హైప్ క్రియేట్ చేయడం సినిమా ప్రమోషన్ లో భాగమే. వెరీ ఫస్ట్ డే వాళ్ళు వేసిన పోస్టర్ ఏమిటి? కేజీఎఫ్ పోస్టర్ పక్కన వేశారు. కేజీఎఫ్ 165 చేసింది, ఇది 185 చేసిందని. నిజంగా 185 చేసిందా? ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటే ఇందాక నట్టికుమార్ గారు అన్నట్టు ఒక గ్రూప్ ఉంది. మా గ్రూప్ లో ప్రతిరోజు భీమవరంలో ఇప్పుడు ఈ థియేటర్లు ఏముంది, తాడేపల్లిగూడలో ఆ థియేటర్లు ఎంత, మ్యాట్నీ కలెక్షన్ ఎంత, ఇవన్నీ కూడా గంటకు వస్తుంటాయండి. బట్ ఇవన్నీ చూసి ఊరుకుంటాం. అంటే ప్రమోషన్ లో భాగంగా ఇప్పుడు ఎవరైనా కానీ కొద్దిగా 20% 30% హైక్ వేసుకుంటారు, ఓకే. బట్ ఏదైతే వీళ్ళు వేసిన ఫిగర్లకి ఇవాళ ఉన్న ఫిగర్ ఆ రోజు ఫస్ట్ డే వేశారు వాళ్ళు. మరి అది షాకింగ్ అనిపించింది. ఆబ్వియస్లీ ఇది కనుక నిజంగా ఉంటే ఓకే, దానికి తగ్గట్టు ఇంత అమౌంట్ మీరు వేస్తే
295 కోట్లు మీరు సెకండ్ డేకి వేశారంటే మీకు అసలు ఈ సినిమా మేకింగ్ 450 కోట్లు ఎంతో పెట్టే సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఇచ్చిన వాళ్ళు మీకు 10% డిడక్ట్ చేసి టీడీఎస్ కట్టే ఇచ్చారా? మీ పేరు మీద వాళ్ళు టీడీఎస్ అక్కడ కట్టారా? ఇన్కమ్ ట్యాక్స్ అన్నాక ఏమండి 20,000 రూపాయలు దాటితే మీరు వైట్ లోనే ఇవ్వాలి యాజ్ అ రూల్, మనందరికి తెలిసిందే కదా. మరి ఎవరైనా మన తెలిసి తెలియక మనం చాలా చేస్తున్నాం, చిన్న చిన్నవి చూసి చూడండి వెళ్ళిపోతుంది. బట్ ఏదైతే వెన్ ఇట్ కమ్స్ హ్యూజ్ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, ఎక్కడైనా ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పరిశీలిస్తారు. అందువల్ల జరిగింది ఇది, అంతకన్నా ఇంకేం.